ఒక్క బండి రావటం లేదు. అదిగో వస్తుంది. హలో యాండి యాండి హలో అండి. ఈ కేసులో దౌడు తీయరా, దౌడు దౌడు దౌడు. ఆపండి చిన్నబాబు బండి ఆపు. ఆపండి ప్లీజ్. ఆగింది ఆగింది. మనల్ని చూశాక బండి ఆకుండా పోతుందా? నమస్కారం బిడ్డ. స్టైల్ చూడు. నేను జ్ఞాపకున్నానా? కింద నాటకంలో నా మెడలో దండ వేసి. ఓ అవునవునవును. సారీ సార్, ఆ రోజు నేను కొంచెం కోపంతో ఏదో వాగాను, నన్ను క్షమించండి. సరే, మీరెందుకు ఇక్కడ ఉన్నారు? అదా గాలి మనుషులు గడిచాను బాబు. గాలి కోసం నిలబడి ఉంటారు. రండి బాబు. కాదు, కొత్త వరుసలో నాటకం వేయడానికి కారులో వచ్చావా? కారు కార్లో 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 ఈ మొహాల కారు ఒకటి. రండి బాబు. నో టచ్. ఆ పక్క చూడు. పాడిన పాట చాలు గానీ త్వరగా వచ్చి తగలరా. అమ్మ తీసుకెళ్ళు. నా మూట ఎత్తిస్తావా? వద్దులే, నేనే ఎత్తుకుంటా. అన్ని తల్లకిందులుగా కనపడుతున్నాయి. అవును, వచ్చేటప్పుడు కారులో వచ్చాం కదా, ఈ కారు ఏమైపోయిందబ్బా? ఎవడ్రా నా కారు గుర్రాలను కట్టింది? ఎవడ్రా? అయ్యి బాబోయ్, ఏం దెబ్బది? ఎవరా నన్ను కొట్టింది ఇప్పుడు? నేను చూశాను. చూసావా? చూపుకే ఎంత పవరా? మా సపరివారం అంతా ఇప్పుడు ఎక్కడుంది గురు? అక్కడున్నారు శిష్య. అక్కడ అక్కడరా. సాయి మేక కారుకి ఇదెందుకు గురు? ఏమండి, మా సపరివారం ఎక్కడ అడిగితే కొడతాంటే. అవును, ఇందాక అక్కడ ఉన్నప్పుడు టాప్ ఎక్కావేంటి? ఏంటి గురు, గుర్రాలని కారు కట్టేసావేంటి? వీళ్ళందరినీ తీసుకెళ్ళాలి చిన్న బాబు. ఏంటి గుచ్చుకుంటుంది? ఇది అబ్బాయి, ఇదే డ్రైవర్ గారు, నాకు డౌట్ అండి. ఇప్పుడు హలో హలో, ఏంటి? వాట్ ఈజ్ యువర్ నేము? వాట్ ఈజ్ యువర్ నేము? తెలుగు తెలీదా? తెల్లదొరసాల పోజు. చూడటానికి స్టైల్ గా ఉంటేను ఇంగ్లీష్ తెలుసు అనుకున్నాను. తెలీదు. సారీ. తమరి పేరేమిటో? ముత్తు. నేను కోరుకున్నది ఎప్పుడు నాకు దక్కలేదు. దక్కిస్తావా? తమరి పేరు? బృందావనం. బృందావనం. దక్కేది దక్కకుండా ఉండదు, దక్కనది ఎన్నటికీ దక్కదు. ముద్దు ముద్దు. చిన్నబాబు. ఏంటి ముత్తు? ఈవిడ ఇక్కడ కూర్చోండి, బండి తోలేను. అటు కూర్చోమనండి. అక్క, అతనితో గొడవ దీనికి. నువ్వు రా. తెగ ఫోర్స్ కొడుతున్నాడు. ఏమండి, ఇప్పుడు ఈ డ్రైవర్ గారు, నాకు చిన్న డౌట్ అండి. ఇప్పుడు ఇది ఏంటి? ఇప్పుడు భద్రం, దెబ్బ నా మీద పడగలదు. చూడు, దూరం జరిగి నో టచింగ్. అబ్బా, ఈయన పెద్ద మన్మధుడు. ఈవిడ పెద్ద రతిదేవి. మోహన్ చూడు. ఏ ఆ మొహానికే తన వాళ్ళ చూపు సోకితే చాలు అదృష్టం అనుకునే వాళ్ళు ఎంతమందో. ఏమో, నా పాటికి నన్ను వదిలేయచ్చు కదా. అనవసరంగా నాతో కూడా పడతావు ఎందుకు? తర్వాత వచ్చే కష్టాలు తట్టుకోలేవు. సాయంత్రం నాటకం ఆడాలి లేదా? అవునమ్మా, నాటకం ఆడాలి మనం. అతనితో గొడవద్దమ్మా. అయ్యో, అసలు నేనేం చేశానని? ఇతనితో నాకేంటి పని? సార్, నేను ఇక్కడికి వచ్చా. థ్యాంక్ యూ. అయ్యో అయ్యో అయిపోయి. అమ్మో అమ్మో, ఏమిటా మెడికల్ తిరిగిపోతున్నా? అమ్మా, అన్ని విషయాలు చెప్పుకుంటావా? నా తవ్వదు నేను చేస్తాను. అమ్మా అమ్మా, డ్రైవర్ కొంచెం పక్క జరుగు. ఎందుకంటే వెనకాల లేడీస్ ఉన్నారు. లేడీస్ ఉంటే? అవును, ఈ గుర్రాలు ఏం చేయవు కదా. గుర్రాలు ఏం చేయవా? ఇంతకీ నువ్వేం చేయబోతున్నావు? నేనేం చేయబోతున్నానా? దేన్ని నేను ఆపుకుంటా, దీన్ని ఎక్కడ ఆపుతామండి? దీన్ని ఎక్కడ ఆపుతావు? ఈయనొకడు. అబ్బా, ఇదొకటి ఎక్కడ పడితే అక్కడ గుర్తుకు తెస్తుంది.
ఏమయ్య డ్రైవరు, ఇందాక నుంచి నేను డౌట్ అడుగుతుంటే సమాధానం చెప్పండి. ఏంటో అడిగి చావు. అవును, కారుకి సాయి బేకెందుకో? వాళ్ళని ఏటి దగ్గరికి తీసుకెళ్ళు. మనకే తెచ్చిన బాబు. మొత్తం సరే బాబు. ఈ తొట్టి గ్యాంగ్ని బండి ఎక్కించొద్దంటే వేళ్ళు పెడితేనే ఇంత చల్లగా ఉంది, ఇంకా బాడీ మొత్తం నీళ్ళలో దిగి స్నానం చేస్తే దెబ్బకి అయిపోతాం. అంతే, ఫినిష్ అయిపోతాం కదా. ఒడ్డు నుండి చాలా జాగ్రత్తగా స్నానం చేయాలి రే. అంతే. ఏరా హీరో, జల క్రీడలా? జీవితంలో నేను అసలు పెళ్ళే చేసుకోకూడదు అనుకున్నాను. ఏ రోజు నేను చూశానో ఆ క్షణం నుంచి నిన్నే పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాను. ఇందులో నీకు అభ్యంతరం లేదుగా? సరే సరే, తొందరపడి ఏ నిర్ణయానికి రాకు. నాటకం పూర్తయిన తర్వాత నువ్వు మాత్రం ఒంటరిగా మా ఇంటికి వస్తే నువ్వు ఇష్టపడ్డావు అనుకుంటాను. సమయం చూసి అమ్మకు చెప్పి ఈ వివాహానికి ఒప్పిస్తాను. తొందరగా వచ్చారా? సరే సరే, లేకపోతే మీ పని మంగళగిరి. అదిగో ముత్తొస్తున్నాడు. వాడికి నాటకం అన్నా నాటకాల వాళ్ళన్నా గిట్టదు. ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉంచుదాం. ఆ వార్త ఎంత ఆనందదాయకం! వీణులకు విందు చేకూర్చినది. నా లేత పరువానికి నీ సందేశం ఓ పులకింత. కలలోని కథలన్నీ కదిలి వచ్చిన క్షణం, తనువులు కలిసే సమయం. చేరువేనా? అయ్యో రంజితం, ఓ హలా, ఎంతకు రావేలా? ఏయ్, మండు టెండలో ఎండు చేప కోసం ఎదురు చూస్తే నల్ల కొంగలా నేను నీ కోసం వస్తే నువ్వు ఎవరి గురించో సంభాషిస్తున్నావా లేడీ? నేను ఒక కేడీని మరచితివా? నా పక్కనున్న ఇరువురు రౌడీలని మరచితివా? చెప్పు మహారాజా, ఎవరిని రౌడీలు అనుకున్నారు? నువ్వు నోరు పోయి. నువ్వు ఈ నాటకానికి మాత్రమే యజమానివి, నేను ఈ ఊరికే యజమానిని. 2 రోజుల క్రితం నా దగ్గర అడ్వాన్స్ తీసుకున్నప్పుడు నువ్వు అన్నది నువ్వు మర్చిపోయావు. అడ్వాన్స్ ఇస్తున్నప్పుడు నువ్వేమన్నది నువ్వు మర్చిపోయినా, నేనేమన్నది నేను మర్చిపోలేదంటున్నా. చాలించు నీ ప్రేలాపన. లేనిచో కత్తికో కండగా నరికి వేచదను మూర్ఖ. కరెక్టా? నువ్వేమన్నావు? ఓకే అమ్మా. ఇప్పుడు రిహార్సల్స్ జరుగుతున్నాయి. అవి పూర్తవగానే నేనే మాట్లాడి పంపుతాను. నన్ను నమ్మండి. ఇప్పుడు రిహార్సల్స్ పూర్తవని అంటావు, తర్వాత నాటకం పూర్తవని అంటావు, ఆ తర్వాత నాటకం ఆడి వెళ్ళిపోయారంటావు. అది నువ్వు సహించలేనంటావు. ఆజ్ఞాపించడు మహారాజా. నా వీరత్వమునకు సత్కారము దక్కనున్నది. దక్కదు. ఎందువలన దక్కదు? దక్కేది దక్కకుండా ఉండదు, దక్కనిది ఎన్నటికి దక్కదు. ఈ డైలాగ్ ఏదో బాగుంది, డైరెక్టర్ ఎంత బాగా రాయిరే. వచ్చే దారిలో ముత్తు చెప్పాడు, అందరూ వెళ్ళి ఆ పిల్లని మన తోటలో ఉన్న బంగళాకి ఎత్తుకురండి అంటున్నా. నువ్వు బండి పోని అంటున్నా. అయ్యయ్యో, ఇదేం పనండి? నేను ఇంతవరకు ఓడిపోలేదు అంటున్నా. కేర్ఫుల్ గా ఉండాలి కదా అంటున్నా. ఉంటానంటున్నా. ఎవరెక్కడ? ఈ అతిలోక సౌందర్యవతిని నా అంతఃపురానికి చేర్చండి. ఆగా! సిపాయి దుస్తులు వేసుకోకుండా అంతఃపురంలోకి నువ్వు ఎలా వచ్చావో చెప్పు. వాళ్ళు నిజంగానే కొడుతున్నారు. బాగుంది బాబు, నాటకంలో ఈ సీరియస్ సూపర్ ఉంది. నిజంగా కొడుతున్నట్టుంది. వాడిని తనండి, ప్రతి కమల్ హాసన్ ఫీలింగ్. డైరెక్టర్ కొడుతున్నారంటే నాకేదో అనుమానంగా ఉంది. రంగనాయకుని తీసుకుంటున్నారా? తీసుకుపోతే బానండి. నువ్వు రంగనాయకుని కాపాడు. సరే, చీల్ చేస్తా, చెండాడేస్తా, పీస్ పీస్ చేస్తా. ఊరికే 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 అన్నానన్నా, ఊరికే సరదాగా ఏమనుకోకండి. ఏదో పాపం చిన్నపిల్ల డ్రామాలు వేసి పొట్ట పోసుకుంటుంది. వాళ్ళతో ఏంటన్నా సర్దుకుపండి, సర్దుకుపండి. చిన్నబాబు కాపాడేశాను. ఏంటన్నా? ఎవరిని కాపాడింది? అమ్మాయిని. ఇప్పుడు కాపాడా? ఇదేంటంటే బతిమాలతో కొడతారేంటంటే చూడండి. ఓహో,
రాయ్ ఏట్రా 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 ఎవరితో ఒరే అంటున్నావు? నేనెక్కడన్నానన్నా? ఇప్పుడు అక్కడ కూర్చోనాలా? అదేంటో నా కుర్చీలో కూర్చోగానే ఒళ్ళంతా ఏదోలాగైపోయి ఏదేదో వాగేశాను. ఎందుకు రావాగావు? ఎందుకు రావాగావు? అన్నా అన్న 4 దెబ్బలు నువ్వు కొడితే ఒక్క దెబ్బ అయినా నేను కొట్టలేకపోతానన్నా. నన్ను కొడతావా? కొట్టా చూద్దాం. కొడతానన్నా. కొట్టా చూద్దాం. కొడతానన్నా. కొట్టా. సరే ఈ పక్కన. ఎప్పుడు నాకు ఇచ్చిన మాట చేసిన ధర్మం తిరిగి తీసుకునే అలవాటే లేదన్నా. చిన్నబాబు ఇంకేమిస్తాడు? ముత్తు, ఇది వాళ్ళ ఊరు. వాళ్ళ జనం వస్తూనే ఉన్నారు. రంగనాయకు ఇక్కడి నుంచి నువ్వు తీసుకెళ్ళు. ఎవరొచ్చినా నేను చూసుకుంటాను. ముత్తు, ఎవరి చెయ్యి రంగనాయకు మీద పడకూడదు. ముందు తన ఇక్కడి నుంచి నువ్వు తీసుకెళ్ళు. మీరు? నాకేం భయం లేదు. చిన్నబాబు ముత్తు చిన్నబాబు ఓ సరే సరే